మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. చాలా మందిలో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది గట్టిగా ఉంది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు 20+ వాళ్ళకి జాబ్ వచ్చినా సరే ఎక్కడో చోట సేవింగ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు చేస్తూ ఉన్నారు. సో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ మనం ఈ లింక్లో మనం చూసుకున్నట్లయితే అయితే గోల్డ్ పైన, లేకపోతే ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్లో, అండ్ ఇంకొంతమంది ఇలా రియల్ ఎస్టేట్లు, అంటే ఏదో ఒక చోట భూమి కొనేసి ఉంచుకుంటే వదిలేస్తే అదే పెరుగుతుందిలే. సో ఇట్లా ఉన్నారు కదా. మీరు గోల్డ్ మీద, లేకపోతే స్టాక్ మార్కెట్లోనా, లేకపోతే రియల్ ఎస్టేట్ మీద, దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? ఏది మంచి లాభాలను తెచ్చిపెడుతుంది? ఇది నా సబ్జెక్ట్ కాదేమో. నా సబ్జెక్ట్ ఓన్లీ 30% 70% వేరే సబ్జెక్ట్ అమ్మా. ఇప్పుడు ఒక తండ్రికి ఒక 5 కొడుకులు పుట్టారు. మీరు చూసుకుంటే ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సన్ ఏదో విధంగా కొద్దిగా డిసీవ్ అయ్యి ఉంటాడు జనరల్గా. ఈ మిగతా నలుగురికి స్టైల్, అమ్మా నాన్న ఒకటే, బట్ స్టైల్స్ వేరు. ఒకడు ఫారెన్ యాక్సెంట్ మాట్లాడతాడు, ఒకడు హాఫ్ ప్యాంట్ వేసుకుంటాడు, ఒకడు ట్రాక్ సూట్ వేసుకుంటాడు, ఒకడు కోట్ వేసుకుంటాడు. మరి అమ్మా నాన్న ఒకటే కదా. ఇది ఎందుకు చెప్తానంటే దానికి దీనికి లింక్ ఏంటి సార్ మీ మైండ్లో డౌట్ అనేది. ఇప్పుడు స్టాక్ అనేది, గోల్డ్ అనేది, రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద పెట్టుబడి. మనం పెట్టుబడి ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. గోల్డ్ మార్కెట్ చూద్దాం ఫస్ట్. గోల్డ్ మార్కెట్ 1930s 40sలో 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది అండి తులం. ఎంత? 10, 20, 30 రూపీస్. అప్పట్లో 10-20 రూపాయలు అంటే ఎక్కువే. సో ఇప్పుడు 1993లో గోల్డ్ రేట్ 4,000 నుండి 5,000 ఉండేది. 4,500, 5,000 తులం. అదే తులము 2011-12లో 27,000-28,000 అయింది. అదే గోల్డ్ ఇప్పుడు నేను మాట్లాడేది 24 క్యారెట్, 22 కొద్ది తక్కువ ఉంటుంది. ఇది రీసెంట్గా మనం ఒక 3 నెలల ముందు వరకు చూసుకుంటే 56, 57, 58లో కొట్టమెట్టాడు. గత 3 నెలలుగా ఒక 10-15 వేలు బాగా పెరిగింది. ఓవరాల్ గ్రోత్ అదే 1993లో రియల్ ఎస్టేట్లో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఎంత అయింది, గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అయింది అని కంపేర్ చేసుకుంటే 120% రియల్ ఎస్టేట్లో వచ్చినంత లాభం గోల్డ్లో రాలేదు. అది ఈ టెంపరీ కరోనాలో గోల్డ్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ డీల్స్ తగ్గే కానీ రేట్ ఏం పడిపోలేదు. కొద్దిగా స్లో డౌన్ అయిన మాట వాస్తవం, బట్ నోబడీ లాస్ట్ ఎనీ మనీ. అంటే ల్యాండ్ పైన, అంటే భూమి పైన పెరుగుదల హెచ్చుదల లేదు, కానీ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు తగ్గారు. డెఫినెట్గా చేంజ్ చేస్తారు మైండ్ సెట్ కదా. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ 2 మార్కెట్లు ఉంటాయి, బయర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్. ఇప్పుడు బయర్స్ మార్కెట్ ఉంది, అందుకని సెల్లర్స్ కొద్దిగా అణిగి ఉండాలి. ఇంకొన్ని రోజులు పోతే సెల్లర్స్ మార్కెట్ వస్తుంది. సో ఎలా డిసైడ్ అవుతుంది? వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్లు పెరగవు. ఇఫ్ ఇట్ ఈస్ వైస్ వర్సా, సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఒక ప్లాట్ కొనేవాడు 100 మంది ఉంటారు. ఇందాకేసే రివర్స్. సో అది చూసుకొని, సో అన్ని ఇన్వెస్ట్మెంట్లు మంచివే. యాక్చువల్ గోల్డ్ ఈజ్ గుడ్, స్టాక్ మార్కెట్ ఈజ్ గుడ్, రియల్ ఎస్టేట్. బట్ నేను ప్రత్యేకించి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని కాకుండా నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఐఎమ్ ఇన్వెస్టర్, ఐఎమ్ బయ్యర్, ఐఎమ్ సెల్లర్ అన్నీ చేస్తున్నాను కూడా. సో నేనేం చేస్తానంటే, నేను సపోజ్ ఒక ₹1,00,000 మన దగ్గర ఉంది, 40-50% నేను రియల్ ఎస్టేట్లో పెడతాను, ఓ 10-15% షేర్ మార్కెట్లో పెడతాను, ఓ 10-15% గోల్డ్లో పెడతాను, ఇంకో 10% ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్, ఎన్ఎస్సి వగేరా, పీపీఎఫ్, ఇవన్నీ. సో నేను 4-5 ఐటమ్స్ కింద స్ప్లిట్ చేశాను. ఎందుకంటే ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, ఇఫ్ బాస్కెట్ చేయి జారితే గీత దాటినట్టు అయిపోతుంది. అంతేనా కదా? మొత్తం బ్యాగ్ పడిపోతే యూఆర్ గాన్. సపోజ్ రేపు స్టాక్ మార్కెట్లో మిగతా 80% సేఫ్ ఉంది కదా. సో ఆచితూచి అడుగులు వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను అంటే మిగతా వాళ్ళకి నచ్చకపోతే రియల్ ఎస్టేట్ అని స్టాక్ మార్కెట్ కొద్దిగా పెంచుకోండి. స్టాక్ మార్కెట్లో ఎంత స్పీడ్గా పెరుగుతుందో అంత స్పీడ్గా పడిపోయే అవకాశం ఉంది. బట్ రియల్ ఎస్టేట్లో జనరల్లీ ఇట్ ఈస్ లెస్సర్. ద రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ మినిమైజ్ ఇన్ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ ఈజ్ గోల్డ్. ఫస్ట్ నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ అంటారు, నెక్స్ట్ గోల్డ్ కానీ వెండి కానీ అంటారు, నెక్స్ట్ స్టాక్ మార్కెట్. ఈ మిగతా మ్యూచువల్ ఫండ్ అనేది 7-10% కొట్టుకుంటాయి.
సో స్టాక్ మార్కెట్ ఎంత మంచిదో, ఇప్పుడు మన నోటికి ఏదైతే బాగా నచ్చుతుందో అది తింటే ఏమవుతుంది, నీకు స్వీట్ బాగా ఇష్టం సార్, నాకు రోజు 1 kg స్వీట్ తిన్నాను, ఇమీడియట్లీ విల్ కన్వర్ట్ టు డయాబెటిక్స్. సో మనకి నాలుగుకి ఏది నచ్చుతుందో అది ఒంటికి మంచిది కాదు, చాలామంది తెలుసుకోవాలి. మన టేస్ట్ ఏదైతే బాగా నచ్చుతుందో అది బాడీకి మంచిది కాదు, మన బాడీకి ఏదైతే మంచిదో మన టేస్ట్ నచ్చదు. అది ఒక్కటి చూసుకుంటే సరిపోద్దండి. సార్ చిన్నపిల్లలకి కాకరకాయ జ్యూస్ ఇస్తే తాగుతాడా? తాగడు. మా అబ్బాయికి చిన్నప్పటి నుండి అలవాటు చేసాం, గ్లాస్ మొత్తం ఎత్తాడంటే దించాడు, ఇప్పుడు కూడా తాగేస్తాడు. అలవాటు చేసాం వేపాకు జ్యూస్, ఎందుకంటే మంచిదని. కొంతమంది మనం తినాం, పిజ్జాలు బర్గర్లు తినాం, ఒక్కొక్కరు ఒక స్టైల్. తప్పని అనట్లేదు, ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మనకి ఏదైతే బాగా నచ్చుతుందో అది మన బాడీకి డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో సరౌండింగ్స్లో కాదు, హైదరాబాద్ లోపల ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటున్నారు అనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చూడాలంటారు? ఎక్కడికి వెళ్ళినా ఒకటే సింపుల్ అమ్మా, పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామని చెప్పండి. ఎవరైనా మీ అక్కకో తమ్ముడికో చెల్లికో పెళ్లి చేయాలి, మీరు ఏం చూస్తారు? ఫస్ట్ పాయింట్ ఏం చూస్తారు చెప్పండి? అబ్బాయి ఏం చేస్తుంటాడు, మంచోడా కాదా? సో కంప్లీట్ డయాగ్నోసిస్ ఆఫ్ ది కేస్. అంటే మీకు ఒక సంబంధం వచ్చింది, ఫస్ట్ మనం చూసేది 7 తరాలు ఇటు 7 తరాలు అటు, అవునా? ఇంకా చూస్తున్నారండి 7 తరాలు ఇటు 7 తరాలు చూసిన వాళ్ళు బాగుపడుతున్నారు, చూడని వాళ్ళు డైవర్స్ ఇచ్చుకుంటారు. సో అది సపరేట్ సబ్జెక్ట్. కానీ సో అరేంజ్డ్ మ్యారేజ్ ఎక్కువ ప్రూవ్ అయింది, లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యని చెప్పిన సీది. ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజెసే ఉండేవి, ఈ లవ్లు చాట్లు డేటింగ్ లేవు. ఇప్పుడు కల్చర్ మారుతుంది కాబట్టి ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ ది అండర్స్టాండింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ హస్బెండ్ ఆర్ అట్లా. సో ఇక్కడ చూసుకుంటే మీరు, నేను జనరల్గా లైఫ్లో తెలుసుకుందంటే, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బెటర్ అనేది నా కాన్సెప్ట్. సో యూ విల్ లాస్ట్ ఫర్. మిగతా కూడా వర్కౌట్ అయితే ఇట్స్ దేర్ విష్, ఇట్స్ దేర్ లక్. బట్ జనరల్గా ఇప్పుడు గత 5-10 సంవత్సరాలు చూస్తే ఈక్వేషన్స్ ఆర్ చేంజ్. బికాస్ మా టైంలో లేడీస్ సంపాదన ఉండేది కాదు, ఇప్పుడు లేడీస్ సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరు రోజు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్. కానీ పూర్వకాలం అటు ఉండేది, వాళ్ళ డిపెండెన్సీ ఉండేది. ఇప్పుడు డిపెండెన్సీ అనేది ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్. సో ఆ విధంగా చూసుకుంటే మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు బిల్డర్ తాలూకా పెద్ద హిస్టరీ చూడాలండి. బిల్డర్ ఎన్ని రోజులు అటు ఉన్నాడు, వాట్ ఈస్ హిస్ కమిట్మెంట్, వాట్ ఈస్ హిస్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్, వాట్ ఈస్ హిస్ రెప్యుటేషన్ ఇన్ ద బ్యాంక్, what employees talk about him, what the site people are talking about him, what the existing customers are telling, what the past customers are telling, how many projects he has done, how many projects he has delivered in time, and specification. ముందు అంటే అదేమంటారు, గోడ మీద పిల్లివాడు అందితే చెత్తు లేకపోతే కాళ్ళు. కొంతమంది బిల్డర్స్ ఎస్పెషల్లీ ప్రీ లాంచ్లో నేను చెప్పాను, 90% డబ్బులు వచ్చేదాకా వెరీ గుడ్ సోబర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కసారి 90% కట్టామంటే యూ నో వాట్ ఈస్ ద